భారతదేశంలో వేల సంవత్సరాల కాలం నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో ఉంది. అదే కృష్ణాబాయి ఆలయం. ఆలయం పేరు కృష్ణాబాయి ఆలయం అయినప్పటికీ ఈ ఆలయం మహాశివుడికి అంకితం చేయబడింది. 4500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇప్పటికీ నిత్యం శివునికి పూజలు జరుగుతూ ఉంటాయి. అందమైన ప్రకృతి మధ్య కొలువైన ఈ ఆలయాన్ని వీలైనంత త్వరగా దర్శించాలని పండితులు చెబుతున్నారు. దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని కోనేరు పైభాగంలో ఏర్పాటు చేసిన నందుల నోటి నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. కృష్ణా నది జన్మస్థానం ఇక్కడే ఉందని కొందరు చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు. కోనేటిలోని నీటిని తీసుకోవటం వలన పాపాలు నశిస్తాయని, తీవ్రమైన రోగాలు సైతం తగ్గిపోతాయని ఇక్కడి వారు నమ్ముతారు. ఈ ఆలయాన్ని వీలైనంత త్వరగా ఎందుకు దర్శించుకోవాలి అని అంటారో తెలుసా? ఆలయం చాలా ఏళ్లుగా కొద్దిగా భూమిలో కూరుకుపోతూ ఉన్నది. మరికొన్నేళ్ల తరువాత ఆలయం మట్టిలో కూరుకుపోయే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అందుకే మీరు కూడా వీలైనంత త్వరగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయం గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.